హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం రాజకీయాలు, ప్రశ్నించే కోసం రాజకీయాల్లోకి వచ్చా, అకౌంటబుల్ పాలిటిక్స్ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చా, ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చాయి అని 2024లో ఆయన గెలవక ముందు ఊదరగొట్టినటువంటి మాటలు ఇవి. కానీ గెలిచిన తర్వాత ఆయన ఎక్కువ ఫోకస్ దేని మీద పెడుతున్నారంటే వాళ్ళన్నని రాజ్యసభకు పంపించాలా, గెలవక ముందు కూడా వాళ్ళన్నని లోక్సభకు పంపాలా నాగబాబు గారిని. ఎలక్షన్లో సీట్లు దొరకపోయేసరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళన్నని రాజ్యసభకు పంపాలా, రాజ్యసభకు కుదిరినప్పుడు ఎమ్మెల్సీ చేసి స్టేట్ క్యాబినెట్లోకి తీసుకెళ్లాలా. ఈ అంశం చుట్టూ చంద్రబాబు నాయుడు గారి చుట్టూ లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ చుట్టూ ప్రదక్షిణలు కొట్టి వాళ్ళ అన్నని ఎప్పుడు రాజ్యసభకు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒకటే యావత్ కుటుంబ రాజకీయాన్ని పెంచి పోషించాలని ఒక దురుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తన ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేస్తాడని నమ్మి ఓట్లేసిన జనాలకి మంచి చేయకపోగా కుటుంబం యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని పెంపొందించేదానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఫస్ట్ ఆయన లోక్సభ అవ్వలేదు, రాజ్యసభ కోసం ట్రై చేశాడు. రాజ్యసభ బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. బీజేపీ వాళ్ళు తీసుకోవడం వల్ల గతి లేని పరిస్థితుల్లో ఇంకా ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర క్యాబినెట్లో తీసుకుంటామనేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ నోట్ లెటర్ హెడ్ రిలీజ్ చేసేశారు. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు రేపు మార్చి 20వ తారీఖుకి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలు ఖాళీలు అవుతున్న 5 ఎమ్మెల్సీలు. ఆ 5 ఎమ్మెల్సీల్లో టీడీపీ 3 తీసుకొనేసి ఒకటి జనసేనకి ఇంకోటి బీజేపీకి ఇవ్వాలని ఒక కంక్లూషన్కి వచ్చిన ప్రయత్నంలో ఆ జనసేనకి ఇస్తున్నటువంటి ఒకటి నాగబాబు గారికి ఇవ్వాలా, నాగబాబు గారికి ఇచ్చిన తర్వాత నాగబాబు గారిని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోకి మంత్రిగా తీసుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు నొప్పించేదానికి నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఛాంబర్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మీట్ అయ్యి వాళ్ళ అన్నని ఎమ్మెల్సీగా నామినేట్ చేయించుకుని తద్వారా ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో తీసుకునేదానికి ఆయన లైన్ అయితే క్లియర్ చేసుకున్నట్లు చాలా క్లియర్గా పేపర్స్లో అయితే న్యూస్ అయితే వచ్చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు మంత్రిత్వ శాఖ గురించి అంశాలు మాట్లాడారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడారు, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడారని చెప్తారు. కానీ ఎక్కడా కూడా నాగబాబుని ఎమ్మెల్సీగా తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో తీసుకొని కుటుంబ రాజకీయాలను పోషిస్తున్నాడు ఏ పేపర్ రాసే ప్రయత్నం చేయట్లేదంటే ఇది ఎంత దుర్మార్గమో చూడండి. పవన్ కళ్యాణ్ గారికి రాక ఒక అవకాశం వస్తే ఇమ్మీడియట్గా కుటుంబాన్ని రాజకీయంగా పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి కానీ ఆంధ్రప్రదేశ్లో యువతకు కానీ ఏమైనా మేలు చేసే పనులు ఏమైనా చేస్తున్నాడు ఈయనంటే ఎక్కడ కనపడట్లేదు. నేను అర్లియర్ వీడియోలో చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావట్లేదు అనేది ఎకనామిక్ సర్వేనే క్లియర్గా చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలోకి మునిగిపోతుందని ఎకనామిక్ సర్వేనే చెప్తుంది. అలాంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా మా అన్నని ఎలా తీసుకురావాలి, మా అన్నని రాజకీయంగా ఎలా యాక్టివ్ చేయాలనేసి ఒకటే దుర్బుద్ధితో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు తప్ప కుటుంబ ఇంట్రెస్ట్లో ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్లో ఆయన ఎమ్మెల్యే అవ్వాలా, ఆయన ఆ ప్రోటోకాల్ బేస్డ్ పదవుల్లో ఉండాలనే ఆరాటంతో రాజకీయాల్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలా, మంచి చేయాలనేది ఎక్కడ కనపడట్లేదు. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాం. రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. ఆ గ్రూప్ 2 ఎంత యాంబిగ్యూటీ, చీఫ్ మినిస్టర్కి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నటువంటి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ గతి లేని పరిస్థితుల్లో రాత్రులు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి జర్నీలు చేసి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఆ పర్టికులర్ అంశం మీద ఒక్క మాట మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయారు. అంటే వీళ్ళకు గ్రూప్ 2 ఎగ్జామే కండక్ట్ చేయడం చేతగాని వీళ్ళు, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతగాని వీళ్ళు, డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చేదానికి మనసు రాని వీళ్ళు, అంటే వీళ్ళు గొప్ప నాయకులు, అకౌంటబుల్ పాలిటిక్స్ చేస్తాం, మేము ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ చేస్తాం, జవాబుదారీతనంగా ఉంటామని చెప్తారంటే ఎలా నమ్మాలి వీళ్ళని అసలు మనం? ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరిపోతుందని ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. ఇంకో పక్క ఎగ్జామ్స్ క్లియర్గా కండక్ట్ చేయలేరనేసి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అంతా రోడ్ల మీదకి వచ్చి పడిపోతున్నారు. ఇంకో పక్క డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. 6 గ్యారెంటీల పరిస్థితి తెలిసిందే. ఒక్కొక్కటి అంటున్నారు, ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ చేసే వరకు అది నమ్మకం లేదు. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇలాంటి అంశాల మీద ఎప్పుడు మాట్లాడని పవన్ కళ్యాణ్ గారు టైం దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మా అన్నని ఎప్పుడు క్యాబినెట్లోకి తీసుకుంటారు, మా అన్నని ఎప్పుడు ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్లోకి తీసుకుంటారని అడుగుతారు. కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మా అన్నను రాజ్యసభకు పంపించేదానికి మీరు బీజేపీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సీట్ మీరు వదులుకోండి అని వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన కుటుంబాన్ని రాజకీయంగా పెంపొందించేదానికి రాజకీయాల్లోకి వచ్చాడా, రాష్ట్రానికి మేలు చేసేదానికి వచ్చాడు అర్థం కాని పరిస్థితి. రాష్ట్రానికి మేలు చేసేదానికి వచ్చిన వ్యక్తి అయితే, నిజంగా ఈయన అకౌంటబుల్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ చేసేదానికి వచ్చిన వ్యక్తి అయితే గ్రూప్ 2 అంశం మీద స్పందించి ఉండేవాడు. ఆంధ్రప్రదేశ్లో 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ గురించి ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన అంశం, వాటి మీద కనీసం క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసేవాడు.
అండ్ ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి గిట్టుబాటు ధర లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే. వాటి మీద ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయరు. ఇవన్నీ మాట్లాడకపోగా ఈ టీడీపీ అండ్ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు 15 సంవత్సరాల పాటు కలిసి ఉంటారంట. కలిసి ఉండి వైసీపీ అధికారంలోకి రాకుండా చేస్తారంట. మీరు చేస్తున్న మంచి ఏంటని 15 సంవత్సరాలు మిమ్మల్ని ప్రజలు అధికారంలో ఉంచుతారనుకుంటున్నారు మీరు? అసలు ఒకటి కుటుంబ రాజకీయాలపైన పెంపొందించుకునే పనిలో ఉన్నారు. రెండో పక్క ప్రజా సమస్యలన్నింటినీ గాలికి వదిలేశారు. మీరు జాగ్రత్తగా సినిమాలు షూటింగ్లు చేసుకుంటారు, మాలడేసుకుంటూ దేశమంతా తిరుగుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో పాలనాంశంలో మీరు చేస్తుంది ఏంటి? సో ఇది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి ఏదో మంచి చేస్తారనేసి 2024 ముందు ఏదైతే ఊదరగొట్టాడో అది పచ్చి భూటకం అనేసి రోజు గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా ఒక్కొక్క అంశంలో ఆయన నిజమైన ధోరణి బయటపడతా ఉంది. 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్తు అని చెప్పిన ఈ వ్యక్తి ఆ భవిష్యత్తు కోసం గ్రూప్ 2 యాస్పిరెంట్స్ నానా కష్టాలు పడి చదివి లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి, రోస్టర్ మెయినో సిస్టమ్ బాగాలేదు, రోస్టర్ మెయినో సిస్టమ్ని కరెక్ట్ చేసి రెక్టిఫై చేసి ఎగ్జామ్ పెట్టండి అంటే అంతమంది యాస్పిరెంట్స్ అడిగినా కనీసం నోరెత్తేదానికి సాహసించని ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువతకు అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు, మామూలు యువతకు కూడా ఈయన 25 కేజీల బియ్యం కాకుండా 25 కేజీల భవిష్యత్తు ఇస్తాడంటే నమ్మాలా మనం? 25 కేజీల భవిష్యత్తు యువతకు ఇస్తాడో లేదో తెలియదు, 25 సంవత్సరాల యువతకు భవిష్యత్తు ఇస్తాడో లేదో తెలియదు. కానీ కురవృద్ధుడైనటువంటి వాళ్ళ అన్నకు మాత్రం రాజకీయ భవిష్యత్తు ఇచ్చేదానికి పూనుకున్నాడు ఈయన. కురవృద్ధుడు, ఆయన యంగ్స్టర్ కూడా కాదు, ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు దాటి పైబడ్డ వ్యక్తి, ఇంకా సీనియర్ సిటిజన్ రిటైర్మెంట్ వయసులో ఉన్న రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాల్లో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాలంటే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీ పార్టీ జెండాలు మోస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చిన సందేహం ఏంటి? ఇక్కడ కనీసం మీ పార్టీలో ఒక యంగ్స్టర్ని ప్రమోట్ చేయొచ్చు కదా. మీకు కులభావం లేదు, కుటుంబ భావం లేదు. ఇదేంటి ఇప్పుడు జరుగుతుంది? కుటుంబం కులభావన తప్ప మీలో ఎక్కడన్నా ఇంక్లూజివిటీ అనేది ఎక్కడన్నా ఉందా అసలు మీ మైండ్లో? ఇంక్లూజివిటీ ఉంటే మీ అన్నను కాకుండా వేరే కమ్యూనిటీ నుంచి, ఒక డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి ఎవరినైనా ఎమ్మెల్సీకి ప్రమోట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, మీ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చుకున్నారు కదా. రెండో ఎమ్మెల్సీ కూడా మీ కుటుంబానికి ఇచ్చుకుంటున్నారు కదా. అంటే మీ కుటుంబము మీ సామాజిక వర్గం తప్ప ఆంధ్రప్రదేశ్లో మీ జనసేన పార్టీకి వేరే వాళ్ళు ఎవరు పనిచేయట్లేదా? ఇవన్నీ రాబోయే ఎన్నికల్లో ఎవ్రీథింగ్ విల్ బీ క్యాలిక్యులేటెడ్. చాలా మెటిక్యులస్గా క్యాలిక్యులేట్ చేసి 2029 ఎన్నికల్లో మీ హిపోక్రసీ, మీరు మాలలేసుకొని కవర్ చేయాలని ట్రై చేసినా మీ హిపోక్రసీ, మీ ముసుగులు మొత్తం తొలగిపోతాయి. ఇప్పటికైనా మించింది ఏం లేదు. కుటుంబ రాజకీయాల్ని ప్రమోట్ చేయొద్దండి, కుల రాజకీయాలను అంతకంటే ప్రమోట్ చేయొద్దండి అని మీరు మొన్న అసెంబ్లీలో చెప్పారు కదా. తెలంగాణ వాళ్ళకన్నా తెలంగాణ అనే ఫీలింగ్ ఉంది, ఆంధ్ర వాళ్ళకి ఈ కులభావన మీకున్నదేంటి? మీ కులభావన, కుటుంబ భావన ఉండబట్టే కదా ఉన్నటువంటి రెండో ఎమ్మెల్సీ కూడా మీ కుటుంబానికి, మీ కులానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కదా. అందరికంటే ఎక్కువ కుల భావన, అందరికంటే ఎక్కువ కుటుంబ భావన మీకే ఉంది అక్కడ. అండ్ నేను నీతులు చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది ఇక్కడ. ఇప్పుడు చూడాలి రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత రాజకీయ విన్యాసాలు చేస్తారో ఈ పవన్ కళ్యాణ్ గారు అనేది. థ్యాంక్ యూ.